శ్రీ గురుభ్యో నమః. ఈ వీడియో వీక్షిస్తున్నటువంటి పెద్దలకు నా నమస్కృతులు, విద్యార్థులకు నా ఆశీస్సులు. ఈరోజు సంస్కృతంలో ఉన్నటువంటి ఒక విషయాన్ని గురించి మనం తెలుసుకుందాం. సంస్కృతము అంటే సంస్కరించబడినటువంటి భాష. సంస్కృతము అనేటువంటిది చాలా విస్తృతమైనటువంటి భాష మరియు విశాలమైనటువంటి దృక్పథం కలిగినటువంటి భాష. సంస్కృతము అనేటువంటిది ప్రాచీనమైనటువంటి భాష కూడా. సంస్కృతము అనేటువంటి దానిలో సంస్కృత వాంగ్మయము అనేటువంటిది చాలా విశేషమైనటువంటిది. ఈ వాంగ్మయము అనేటువంటిది రెండు రకాలైనటువంటి భేదాలతో ఉన్నది. సంస్కృత వాంగ్మయం, ఇది రెండు రకాలు. ఒకటి వైదిక వాంగ్మయము అని అంటాం. రెండవది లౌకిక వాంగ్మయము అని అంటాం. వైదిక వాంగ్మయము అని అంటే వేదాలు, ఉపనిషత్తులు, ఆరణ్యకాలు, బ్రాహ్మణకాలు మొదలైనటువంటివి అన్నీ కూడా మరి ఇందులో ఉంటాయి. ప్రస్తుతం లౌకిక వాంగ్మయము అంటే లోకంలో వ్యవహరించేటువంటి వాళ్ళు, లోకంలో ఉండేటువంటి వాళ్ళందరికీ కూడా జనసామాన్యమైనటువంటి విధంగా చెప్పబడేటువంటి భాషగా, సంస్కృతంగా మనం దాన్ని చెప్పడం జరుగుతుంది. లౌకిక వాంగ్మయము అనేటువంటిది చెప్పుకోగానే మనకు గుర్తొచ్చేటువంటిది మనకి రామాయణం, మహాభారతం, కావ్యాలు, నాటకాలు మొదలైనటువంటివన్నీ. ముఖ్యంగా ఇందులో భాగమే అలంకార శాస్త్ర గ్రంథం. ఈ అలంకారాలు అనేటువంటివి చాలా విస్తృతమైనటువంటి విధంగా చెప్పటము అనేటువంటిది జరిగింది. అయితే మనం ఇక్కడ లౌకిక వైదిక వాంగ్మయాలలో లౌకిక వాంగ్మయము అనేటువంటి దానిలో మనం అలంకార శాస్త్రాన్ని గురించి మనం ఈ పూట చెప్పుకుంటాము అనేటువంటిది జరుగుతూ ఉన్నది. అలంకార ఇది ఒక పెద్ద శాస్త్రం. అలంకార శాస్త్రము అనేటువంటిది అలం అనేటువంటి ధాతువు నుండి ఏర్పడినటువంటిది అలంకారం. ఇంతకంటే గొప్పదైనటువంటి సౌందర్యము అనేటువంటిది లేదు అనేటువంటి విషయాన్ని తెలియచేయటమే ఇందులో ప్రధానమైనటువంటి విషయం. అలం అనే ధాతువు, ఆ దాని నుండి వచ్చింది అలంకారం. ఈ అలంకారం అనేటువంటిది రెండు రకాలైనటువంటి భేదాలతో కూడినటువంటిది. ఒకటి అర్ధాలంకారం, రెండవది శబ్దాలంకార. అర్ధాలంకారము అంటే అర్థానికి ప్రాధాన్యత ఇచ్చేటువంటి దాన్ని అర్ధాలంకారము అని చెప్పేసి చెప్తాము. ఒక కావ్యములో ఉన్నటువంటి గొప్పతనాన్ని గురించి తెలియచేస్తూ అది చదివినటువంటి తర్వాత దానిలో ఉండేటువంటి అర్థాన్ని మనం పరికించుకుని చెప్పబడేటువంటి అలంకారము అర్ధాలంకారము. శబ్దాలంకారం, శబ్ద ప్రాధాన్యత, కేవలము శబ్దము అనేటువంటిది చూడగానే ఆ శబ్దాన్ని బట్టి మనము చెప్పటము అనేటువంటిది కనుక చేస్తే దాన్ని శబ్దాలంకారము అని చెప్పేసి మనం చెప్పుకుంటూ ఉంటాం. ఈ శబ్దాలంకారాలు అర్ధాలంకారాలు రెండూ కలిపి చెప్పబడ్డాయి. ప్రాచీన కాలంలో భరతుడు అనేటువంటి ముని, భరతముని అని అంటాము. ఈయన అలంకార శాస్త్ర పితామహుడు అని చెప్తారు. ఈయన ప్రారంభము అనేటువంటి దానిలోనే 4 అలంకారాలని స్పష్టంగా చేసి చెప్పడము అనేటువంటిది జరిగింది.
ఆ 4 అలంకారాలలో ప్రారంభమైనటువంటి అలంకార విధానం అప్పయ్య దీక్షితులు అనేటువంటి ఆయన చేత రచించబడిన కువలయానందము అనేటువంటి కావ్యములోని దానితో 118 అలంకారాలుగా చెప్పటము అనేటువంటి దానితో పూర్తి అవ్వటం జరిగింది. ఇది అలంకార శాస్త్ర విధానానికి సంబంధించింది. అలంకారం అంటే ఏమిటి? అందముగా కనిపించటం కోసం చేసేటువంటిది ఏదైతే ఉంటుందో దాన్ని అలంకారము అని అంటాం. ఈ అలంకారము అనేటువంటిది వివిధమైనటువంటి విధానాలతో మనకి కనిపిస్తూ ఉంటుంది. సహజంగా మానవుడు అలంకార ప్రియుడు. ముఖ్యంగా స్త్రీలు అలంకారము అనేటువంటిది బాగా ఇష్టపడేటువంటి వాళ్ళు. పండుగలు, వేడుకలు, అలాగే మరి ముఖ్యమైనటువంటి ఇళ్లలో జరిగేటువంటి కార్యక్రమాలలో అలంకరించుకోవటము అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. ఈ అలంకారము అనేటువంటిది చేసుకోవటము అనేటువంటి దాని కారణం చేత వాళ్ళు ఎంతో గొప్పగా మరింత అందముగా కనిపించటము అనేటువంటిది జరుగుతుంది. సరే, ఆ అలంకారము అందంగా కనిపించటము దానికి సంబంధించిన విషయం అది ఎట్లా ఉంటే, మనము కావ్యానికి కూడా అలంకారము అనేటువంటిది చెప్పటము అనేటువంటిది జరిగింది. కావ్యము అనేటువంటిది గొప్పదైనటువంటిది. ఈ కావ్యము అనేటువంటి దానిలో అలంకారము అనేటువంటిది చాలా విశేషమైనటువంటి విధంగా కలిగినటువంటిదిగా మనం చెప్తూ ఉంటాము. అలంకారము అనేటువంటి దానిలో కావ్యంలో ఉండేటువంటి అందము అనేటువంటిది ప్రధానమైనటువంటిది. ఇంపుగా చాలా గొప్పగా మనకి కనిపించటము అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. ఇక్కడ డిగ్రీ సెకండ్ ఇయర్ థర్డ్ సెమిస్టర్ చదువుతూ ఉన్నటువంటి విద్యార్థులందరికీ కూడా 4వ విభాగంలో అలంకారాలు అనేటువంటివి ఒక 6 అనేటువంటివి చెప్పబడ్డాయి. ఉపమాలంకారము, అనన్వయాలంకారము, ఉత్ప్రేక్షాలంకారము, దీపకాలంకారము, అప్రస్తుత ప్రశంసాలంకారము, దృష్టాంతాలంకారము అనేటువంటి 6 అలంకారాలు అనేటువంటివి స్పష్టంగా చెప్పడము అనేటువంటిది జరిగింది. ఈరోజు ఈ అలంకారాలలో మనము దీపకాలంకారం గురించి తెలుసుకోవటము అనేటువంటిది చేద్దాము. దీపకాలంకారము, దీపకాలంకార. దీపయతి ఇది దీపకం. దీపము వలె ప్రకాశించున్నది ఈ అలంకారము అని దీనికి అర్థం. ఈ దీపకాలంకారము అనేటువంటి దీనికి దీపము అనేటువంటిది ఒక ఇంటి ముందు గడపలో పెడితే ఆ దీపపు వెలుగు వల్ల ఇంటిలో ఉన్నటువంటి గదులలోనూ అలాగే బయట ఉన్నటువంటి వాకిలి అంటే రోడ్ మార్గము అనేటువంటిది రెండింటినీ కూడా చక్కగా తన వెలుగుతో ఎలాగైతే ప్రసరింపచేయటము అనేటువంటిది చేస్తుందో అటువంటిది అయినటువంటిది ఈ దీపకాలంకారం. దీపయతి ఇది దీపకం అని చెప్పేసి అలంకారికులు చెప్పటము అనేటువంటిది జరిగింది. ఈ దీపకము అనేటువంటి అలంకారము అనేటువంటిది దానికి దేహలి దీపకం అని చెప్పేసి దీనికి ప్రత్యేకమైనటువంటి పేరు అనేటువంటిది కూడా ఉన్నది. దేహలి న్యాయము అని కూడా దీన్ని అనటము అనేటువంటిది చేస్తారు. ఇక దీపకాలంకారము యొక్క విశేషాన్ని గురించి మనం తెలుసుకుందాం. అలంకారంలో 2 వాక్యాలు అనేటువంటి దానితో మనకి శ్లోకంలాగా చెప్పబడుతూ ఉంటుంది. మొదటి వాక్యము అనేటువంటిది లక్షణము. మొదటి వాక్యము లక్షణము. దీన్ని శ్లోక రూపంలో చెప్తూ ఉంటాం, కానీ దీన్ని లక్షణము అని చెప్పేసి మనం చెప్తాము. లక్షణం ఏమిటి? ప్రస్తుతానాంచ
ప్రస్తుత ప్రస్తుతానాం చ తుల్యత్వే దీపకం మతం. ప్రస్తుతానాం చ తుల్యత్వే దీపకం మతం. ఇక్కడ రెండు అంశాలు చెప్పబడ్డాయి. ఒకటి ప్రస్తుతము. ప్రస్తుతము అంటే ఏదైతే మనం చెప్పదలుచుకున్నామో ఆ చెప్పదలుచుకున్నటువంటి దానిని ప్రస్తుతము అని చెప్పేసి అంటాం. దీన్నే మనం ఇంగ్లీష్లో సబ్జెక్ట్ అని మాట్లాడటం. ఈ ప్రస్తుతం అప్రస్తుతానాంచ, అప్రస్తుతమైనటువంటిది అంటే ప్రస్తుతం కాదు, అంటే దీనిలో చెప్పబోయేటువంటిది విషయానికి సంబంధం లేదు. చ కూడా తుల్యత్వే. తుల్యత్వము అంటే కనుక ఇక్కడ సమానత్వము, రెండింటినీ కలపటము. అంటే ఇక్కడ సమానత్వము అనేటువంటి దానికి రెండింటిలో ఉన్నటువంటి అర్థము అనేటువంటిది ఏదైతే ఉన్నదో ఆ అర్థము అనేటువంటిది ఇందులో సమానంగా కనుక చెప్తే దాన్ని దీపకం మతం. ఆ అలంకారాన్ని మనము దీపకాలంకారము అని చెప్తాము. చూడండి, ప్రస్తుత, ప్రస్తుతం, ప్రస్తుతం, ప్రస్తుతమైన, అప్రస్తుతానాం, అప్రస్తుతానాం చ అప్రస్తుతమైన, అప్రస్తుతమైన కూడా తుల్యత్వే సమానము, దీపకం మతం, దీపకాలంకారము అగును. ఇక్కడ సమానము అంటే రెండింటి యందు, పైన చెప్పబడినటువంటి పై రెండింటి యందు ఒకే ధర్మము చెప్పబడిన, ఒకే ధర్మము అనేటువంటిది చెప్పబడిన. ప్రస్తుతం అంటే ప్రస్తుతమైనటువంటి అంశము, అప్రస్తుతానాంచ అప్రస్తుతమైనటువంటి అంశము, తుల్యత్వే సమానము, రెండింటి యందు సమానముగా ఉండటము అనేటువంటిది జరగటం. దీపకం మతం, దీనిని దీపకము అని అంటారు. ఇది లక్షణం. లక్షణము అంటే ఆ అలంకారానికి సంబంధించినటువంటి విషయము. దీనిని మనము చెప్పుకుంటున్నాం. ప్రస్తుత ప్రస్తుతానాం చ తుల్యత్వే దీపకం మతం. సంస్కృతంలో మొదటి వాక్యము అనేటువంటి దాని కింద రెండో వాక్యము అనేటువంటిది కూడా రావటం జరుగుతుంది. ఈ రెండవ వాక్యము అనేటువంటిది లక్ష్యం. దీనినే మనం ఉదాహరణ అని చెప్పేసి చెప్పుకుంటూ ఉంటాం. దానికి ఏమంటున్నాడంటే ఇక్కడ చెప్తున్నాడు, మేధాం బుధః, మేధాం బుధః సుధామిందుః, సుధామిందుః బిభత్తి వసుధాం భవాన్. ఇది ఉదాహరణ. పైన చెప్పబడినటువంటి లక్షణంతో సమన్వయము అనేటువంటిది చెయ్యాలి.
బుధః, బుధులు అంటే కనుక పండితులు. మేధాం, మేధస్సును. ఇందుః, చంద్రుడు. సుధాం, అమృతమును. ఇక్కడ అమృతము అంటే కనుక ఇక్కడ మనం కురిపిస్తూ ఉన్నటువంటి చంద్ర కిరణములు అని చెప్పేసి అర్థం. బిభర్తి, బిభర్తి వసుధాన్ భవాన్. భవాన్, భవాన్ అంటే నీవు. ఇక్కడ ఒక అతను రాజుగారిని ప్రశంసిస్తూ ఉన్నాడు కాబట్టి ఇక్కడ భవాన్ అంటే ఓ రాజా అనేటువంటి అర్థాన్ని మనం చెప్పుకోవచ్చు. ఓ రాజా, వసుధాన్ బిభర్తి, వసుధాం ఈ భూమిని బిభర్తి ధరించుచున్నావు అనేటువంటి విషయాన్ని చెప్తున్నాడు. ఇక్కడ ఉదాహరణలో ఒక పదము అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ అయినటువంటిది. ఆ దీపకాలంకారంలో ఒకటే ఒక పదము, ఆ పదము అనేటువంటిది క్రియాపదము. ఆ క్రియాపదము అనేటువంటి దానితో మొత్తము కూడా అన్వయము అనేటువంటిది అవుతుంది. ఎలాగో చూడండి. బుధః మేధాం బిభర్తి. బుధః పండితులు, మేధాం మేధస్సు, మేధస్సు అనేటువంటిది, మేధస్సు అంటే గనక మరి తెలివి కలిగి ఉండటము, దానిని బిభర్తి ధరించుచున్నారు. అలాగే ఇందుః, ఇందు అంటే కనుక చంద్రుడు. చంద్రుడు సుధాం అమృతమును, అమృతము అనేటువంటి దానిని, అమృతము అనేటువంటి దానిని ఇక్కడ అమృతమైనటువంటి కిరణములు, ఆ కిరణాలని బిభర్తి ధరించుచున్నాడు. వసుధాన్ భవాన్ వసుధాన్ నీవు ఓ రాజా, నీవు వసుధాం ఈ భూమిని బిభర్తి ధరించుచున్నావు, ధరించుతున్నావు. ఇక్కడ 3 అంశాలు అనేటువంటివి మనకి చెప్పటము అనేటువంటిది జరిగింది. మొదటిది, ఓ రాజా వసుధాం బిభర్తి. ఓ రాజా నీవు వసుధాం ఈ భూమిని బిభర్తి, బిభర్తి అంటే కనుక ధరించుచున్నావు, పరిపాలన చేస్తున్నావు, ఏలుతున్నావు అనేటువంటి అర్థము అనేటువంటిది వస్తుంది. రెండవది బుధః మేధాం బిభర్తి. పండితులు బుద్ధిని బిభర్తి, బిభర్తించుట అనంటే కనుక ఇక్కడ కలిగి ఉండుట. ఇందుః సుధాం బిభర్తి. చంద్రుడు చంద్రకిరణాలని ప్రసరింపచేయటము. ఇక్కడ ప్రస్తుతమైనటువంటి విషయము మనకి ఇక్కడ చెప్పాడు, ప్రస్తుత అప్రస్తుతానాం అని అన్నాడు. అంటే ప్రస్తుతమైనటువంటి విషయం ఏమిటి? భవాన్ వసుధాన్ బిభర్తి. ఓ రాజా నీవు భూమిని చక్కగా పరిపాలన అనేటువంటిది చేయుచున్నావు. అప్రస్తుతమైనటువంటి అంశాలు ఏమిటి? బుధః మేధాం బిభర్తి, ఇందుః సుధాం బిభర్తి అనేటువంటివి రెండు కూడా మరి అప్రస్తుతమైనటువంటి విషయాలు. బాగానే ఉందండి. అప్రస్తుతమైనటువంటి విషయాలు అనేటువంటివి ప్రస్తుతమైనటువంటి విషయం మీద ఏ రకమైనటువంటి విధంగా ఉన్నది అంటే ఆ ధర్మము అనేటువంటిది ఉన్నది. ధరించుట అని అర్థము. భూమిని ధరిస్తున్నాడు రాజు, బుద్ధిని ధరిస్తున్నాడు పండితుడు, చంద్రుడు కురిపిస్తున్నాడు చంద్రకిరణములు, అమృతాన్ని కురిపించటము అనేటువంటిది ఆయన చేస్తున్నాడు. కాబట్టి ధర్మం అనేటువంటిది ఒకటి. చెప్పదలుచుకున్నటువంటి విషయము అనేటువంటిది ఏదైతే ఉన్నదో ఆ విషయము అనేటువంటి దానిని చెబుతూ అప్రస్తుతమైనటువంటి విషయం చెప్పటం వల్ల ప్రస్తుత విషయానికి ఎక్కువ ప్రాధాన్యత అనేటువంటిది కలగటము అనేటువంటిది జరుగుతుంది. ఇలా జరగటము అనేటువంటి ఏదైతే ఉన్నదో ఇదే దీపకాలంకారం యొక్క ప్రధానమైనటువంటి ముఖ్యమైనటువంటి గొప్పదైనటువంటి అంశము. ఈ దీపకాలంకారం ఎంత గొప్పది అని అంటే కనుక మరి భరతముని అనేటువంటి ఆయన అలంకార శాస్త్రము అనేటువంటిది చెప్తే ఆ అలంకార శాస్త్రములో మొట్టమొదట 4 ప్రతిపాదించబడినటువంటి అలంకారాల్లో ఒక అలంకారం దీపకాలంకారం. ఆ తర్వాత వచ్చినటువంటి దండి, వామకుడు, వామనుడు మరి మొదలైనటువంటి వాళ్ళందరూ కూడా అనేకమైనటువంటి అలంకారాలు అనేటువంటివి చెప్పుకుంటూ వెళ్ళి చివరికి కువలయానందాన్ని రచించినటువంటి మరి అప్పయ్య దీక్షితులు గారు చెప్పినటువంటి దాంతో ఆ 118 అలంకారాలతో
మరి పండితులు అంతటితో ఆపటము అనేటువంటిది జరిగింది. కాబట్టి అన్నిటికంటే ముఖ్యమైనటువంటిది గొప్పదైనటువంటిది ఏమిటయ్యా అంటే కనుక దీపకాలంకారము. ఒక్కసారి మళ్ళీ దీని గురించి మనము చెప్పుకోవటము అనేటువంటిది చేద్దాము. వినండి. ప్రస్తుతానాం చ తుల్యత్వే దీపకం మతం మేధాంబుధ సుధామిందు బిభక్తి వసుధాన్ భవాన్. విద్యార్థులు ఈ శ్లోకాన్ని గుర్తుపెట్టుకోవటము అనేటువంటిది కనుక ఇలాగ రాసుకుని కనుక గుర్తుపెట్టుకుంటే పరీక్షల్లో చాలా సులభంగా గబగబా విషయాన్ని గబగబా మనం రాసుకుంటానికి వీలుగా ఉండటము అనేటువంటిది జరుగుతుంది. ప్రస్తుతానాం ప్రస్తుతమైనటువంటి విషయమును అప్రస్తుతమైనటువంటి విషయము చ కూడా తుల్యత్వే సమానత్వము అనేటువంటిది కలిగించటము దీపకం మతం, అది దీపకాలంకారం అవుతుంది. ఎలాగా? బుధః మేధాం, బుధులు పండితులు మేధస్సును ధరిస్తున్నారు. ఇందుః చంద్రుడు సుధాం అమృతమును, అంటే ఇక్కడ చంద్రుని యొక్క కిరణములను బిభర్తి ప్రసరింపచేస్తున్నాడు. భవాన్ వసుధాన్ బిభర్తి, నీవు ఈ యొక్క గొప్పదైనటువంటి భూమిని చక్కగా గొప్పగా పరిపాలన అనేటువంటిది చేయటము అనేటువంటిది జరుగుతూ ఉన్నది అనేటువంటి విషయము దీని ద్వారా మనకి తెలుస్తూ ఉన్నది. విద్యార్థులు చాలా ముఖ్యమైనటువంటి అలంకారంగా దీన్ని గుర్తుపెట్టుకోవటము అనేటువంటిది చేయాలి. ఒక్కసారి మళ్ళీ ఈ శ్లోకాన్ని మరి చెప్పడం చేస్తాను, చూడండి. ప్రస్తుతానాం చ తుల్యత్వే దీపకం మతం మేధాంబుధ సుధామిందు బిభర్తి వసుధాన్ భవాన్. బిభర్తి అనేటువంటి క్రియాపదము అనేటువంటిది ఏదైతే ఉన్నదో ఆ క్రియాపదము అనేటువంటి దానితోనే మొత్తము విషయమంతా కూడా ఇక్కడ చెప్పడం జరుగుతుంది అనేటువంటిది తెలియచేయటమే ఈ అలంకారం యొక్క ముఖ్యమైనటువంటి విషయము. మరి ఈ అవకాశము అనేటువంటిది ఇవ్వటము అనేటువంటిది జరిగింది కళాశాల ప్రిన్సిపాల్ గారికి మొదలైనటువంటి ధన్యవాదములు.